వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నైపుణ్యం, సామాజిక స్పృహ కలిగిన వైద్యులు సమాజంలో ప్రగాఢమైన మార్పు తీసుకురాగలరు. ఎయిమ్స్ రాజ్కోట్ మొదటి స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము వెల్లడి. ఇరవై 21వ శతాబ్దం మహిళలదే, కొత్త చరిత్రను లిఖించనున్నామన్న ప్రధాని మోదీ. అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్ వద్ద నివాళులు అర్పించిన మోదీ. దేశ నిర్మాణంలో ఆయన కృషి స్ఫూర్తిదాయకమన్న ప్రధాని. డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. ఇది రాజకీయ పార్టీలకు, ప్రభుత్వానికో సంబంధించిన అంశం కాదని స్పష్టీకరణ. డిలిమిటేషన్పై రాజకీయం చేయకండి, రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి విజ్ఞప్తి. కదిరి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 25 కోట్ల అవినీతి ఆరోపణలు. అధికారులపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. సీతక్కకు నిజాయితీ ఉంటే ఫోన్ల కొనుగోలు విషయంలో సిబిఐ విచారణకు డిమాండ్ చేయాలి. సవాల్ విసిరిన బీఆర్ఎస్ నాయకులు దినేష్ చౌదరి. చంద్రబాబు అవినీతి దాహం వల్లే రాష్ట్రానికి అమరావతి మోయలేని భారంగా మారింది. మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు. ఆహార కల్తీని అరికట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం, స్పష్టం చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్. మంగళి వర్సెస్ అడ్వకేట్ సుబ్బారావు, పంజగుట్ట పోలీసుల కీలక వివరణ. సన్ రైజర్స్ కొత్త బౌలర్ల వికెట్ల జాతర, రాజస్థాన్పై అద్భుత విజయం. శాంతి మాట, పచ్చడికి బాట, పెరిగిన బంగారం ధర, వెండి ధరలు. ఇక డీటెయిల్స్ చూస్తే, గుజరాత్లోని రాజ్కోట్లో జరిగిన ఎయిమ్స్ రాజ్కోట మొదటి స్నాతకోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ నైపుణ్యం, సామాజిక స్పృహ కలిగిన వైద్యులకు సమాజంలో ప్రగాఢమైన మార్పు తీసుకురాగల శక్తి ఉందని ఆమె నొక్కి చెప్పారు. వైద్య చికిత్సలో ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాల పాత్ర పెరుగుతుందని రాష్ట్రపతి ప్రముఖంగా ప్రస్తావిస్తూనే ఆరోగ్య సంరక్షణలో మానవ సానుభూతి ప్రత్యామ్నాయం లేదని ఆమె ఉద్ఘాటించారు. వైద్యం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు, అది మానవాళికి సేవ చేయాలనే నిబద్ధత కూడా. ఈ వృత్తికి శాస్త్రీయ పరిజ్ఞానం మాత్రమే కాకుండా సున్నితత్వం, సహనం మరియు వినయం కూడా అవసరమని పేర్కొన్నారు. उपाधि प्राप्त करने वाले विद्यार्थी आज केवल स्नातक नहीं हुए, आप सब पर लोगों के स्वास्थ्य की रक्षा करने का दायित्व भी आ गया है. आपको लोगों के जीवन रक्षक के रूप में करुणा का दूत बनकर आगे बढ़ना है, क्योंकि चिकित्सा केवल एक प्रोफेशन नहीं है, ये मानवता का सेवा के प्रति प्रतिबद्धता भी है. इस प्रोफेशन में केवल वैज्ञानिक ज्ञान ही नहीं, बल्कि संवेदनशीलता, धैर्य और विनम्रता की भी आवश्यकता होती है.
आपके द्वारा धारण किया गया व्हाइट कोट समाज के उस विश्वास का प्रतीक है जो लोग अपनी बीमारी और अनिश्चितता के क्षण में चिकित्सक के ऊपर करते हैं। इस विश्वास को बनाए रखने की जिम्मेदार आप कंधों पे रखें। మహిళా రిజర్వేషన్ చట్టంతో ముడిపడిన సవరణ బిల్లు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ముందుకు వస్తుందని, రిజర్వేషన్ బిల్లు మహిళలకు సముచిత స్థానం కల్పిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 21వ శతాబ్దంలో అతి కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నామని, పార్లమెంట్ కొత్త చరిత్రను లిఖించేందుకు చేరువలో ఉందని చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన నారీ శక్తి వందన్ సమ్మేళన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. आज विकसित भारत की हमारी यात्रा में महिलाओं की भूमिका और भी अहम हो गई है। मुझे संतोष है कि 2014 में आप सबने देशवासियों ने हमें यहां सेवा करने का अवसर दिया है और तब से लेकर अब तक हमारी सरकार ने महिलाओं के जीवन चक्र के हर पड़ाव के लिए योजनाएं बनाई, उन्हें सफलतापूर्वक लागू किया। आज पहली सांस से लेकर आखिरी सांस तक हमारी सरकार कोई न कोई योजना लेकर के भारत की बहन बेटियों की सेवा में हाजिर है। गर्भ में बेटी की हत्या ना हो, इसके लिए हमने बेटी बचाओ बेटी पढ़ाओ अभियान शुरू किया। गर्भ की अवस्था में मां को सही पोषण मिले, इसके लिए हर गर्भवती मां को मातृ वंदना योजना के तहत 5,000 रुपए की आर्थिक मदद दी। जन्म के बाद बेटी को पढ़ाई में मुश्किल ना हो, इसके लिए ज्यादा से ज्यादा ब्याज मिले, ऐसी सुकन्या समृद्धि योजना शुरू की। बेटी డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా పార్లమెంట్లో ప్రేరణా స్థల్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ నిర్మాణంలో అంబేద్కర్ కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. న్యాయబద్ధమైన ప్రగతిశీల సమాజాన్ని నిర్మించేందుకు బాబాసాహెబ్ జీవితం, కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తున్నాయని ప్రశంసించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు. దేశ నిర్మాణ దిశగా ఆయన చేసిన కృషి ఎంతో స్ఫూర్తిదాయకం. ఒక న్యాయబద్ధమైన ప్రగతిశీల సమాజాన్ని నిర్మించేందుకు ఆయన జీవితం, కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి అని అన్నారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. డీలిమిటేషన్ అనేది రాజకీయ పార్టీలకు, ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదని స్పష్టం చేసిన సీఎం రేవంత్ దీనికి మహిళా రిజర్వేషన్లతో కలిపి చూడడం సరైంది కాదన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ రెండు అంశాలను కలిపి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుందని విమర్శించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామిక దేశంలో రాజ్యాంగాన్ని రచించుకొని ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన చేసినప్పుడే పురుషులతో పాటు మహిళలకు సమానమైన ఓటు హక్కును మొట్టమొదట ఈ దేశంలో ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అప్పటికే ప్రపంచంలో చాలా దేశాలలో మహిళలకు ఓటు హక్కు గాని, మహిళలకు కనీస గౌరవం గాని దక్కని పరిస్థితుల్లో స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట మహిళలకు ఓటు హక్కును ఇచ్చి పురుషులతో పాటు మహిళలకు సమానమైన అవకాశాలు కల్పించి రాష్ట్రంలో గాని దేశంలో గాని ఏర్పడబోయే ప్రభుత్వాలు మహిళలను నిర్ణయం తీసుకునే అవకాశము, అధికారము కాంగ్రెస్ పార్టీ కల్పించింది. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి అని రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో అమలు చేసి, ఆ తర్వాత చట్టసభలలో కూడా మహిళలకు రిజర్వేషన్లు ఉండాలి, శాసనసభలో లోక్సభలో కూడా మహిళా రిజర్వేషన్లు ఉండాలి అని శ్రీమతి సోనియా గాంధీ గారు రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేసి లోక్సభకు పంపించినప్పుడు భారతీయ జనతా పార్టీ సహకరించకపోవడం వల్ల 2013 సంవత్సరంలో చట్టసభలలో మహిళా రిజర్వేషన్లు స్తంభింప చేయబడ్డది. 2023 సంవత్సరంలో కేశవరావు గారు కూడా అప్పుడు రాజ్యసభ సభ్యులుగా మళ్ళీ మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని చర్చకు వచ్చినప్పుడు అటు లోక్సభలో గాని రాజ్యసభలో గాని కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది.
ఈ రోజు మళ్ళీ మహిళా రిజర్వేషన్లను అమలు చేయమని డిమాండ్ వచ్చినప్పుడు, అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు 2026లో జనాభా లెక్కలేస్తామని ఆదేశాలు ఇచ్చి ఇప్పుడు ఆ లెక్కలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. డీలిమిటేషన్, మహిళల రిజర్వేషన్లను రాజకీయం చేయవద్దని ఆయన కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని కోరారు. డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోదని హామీ ఇచ్చారు. తాము కూడా దక్షిణాది రాష్ట్రంలోనే ఉన్నామని వ్యాఖ్యానించారు. ఇక్కడి రాష్ట్రాలకు తాము ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వబోమని హామీ ఇచ్చారు. 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరుగుతుందని కిషన్ రెడ్డి అన్నారు. ఈ ప్రక్రియకు 2 ఏళ్ల సమయం పడుతుందని తెలిపారు. కాబట్టి ఈ ప్రక్రియను ఎవరూ కూడా రాజకీయం చేయవద్దని కోరారు. 18 తేదీల్లో ఎంపీలు పూర్తిగా చర్చలో పాల్గొనవచ్చు, తమ అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చు. ఇది అన్ని పార్టీలు కలిసి మహిళల ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా, మహిళల హక్కులకు రక్షణ కల్పించే విధంగా మరి ఈ రోజు ఈ యొక్క మహిళలకు 33% చట్టసభల్లో, పార్లమెంటులోను, అసెంబ్లీలోను కల్పించేటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని ఈ రోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీని కూడా కోరుతా ఉన్నాను, దీన్ని రాజకీయం చేయకండి. మీరు దశాబ్దాల పాటు దేశాన్ని పరిపాలించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి ఈ రోజు వరకు అనేక సార్లు కూడా మహిళల రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా సానుకూలంగా స్పందించలేదు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు ధైర్యం చేసి మరి ఈ రోజు చట్టసభలో 33% రిజర్వేషన్ తీసుకొస్తా ఉంటే కోడిగుడ్డు మీద ఈకలు పీల్చేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ చేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి ఆ ప్రయత్నం మాని మరి పెద్ద మనసుతో, ఎందుకంటే ఈ దేశంలో 70 కోట్ల మంది మహిళల గౌరవం, వాళ్ళకి హక్కులు కల్పించాలి. కాబట్టి ఈ రోజు 140 కోట్ల మంది ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ యొక్క మహిళల రిజర్వేషన్ సంబంధించినటువంటి మరి బిల్లు వస్తా ఉంది. దీంట్లో సవరణలు చేసేటువంటి ప్రయత్నం ఉంది. దాన్ని సానుకూలంగా సమర్థించాల్సిందిగా నేను ఒకటే కోరుతా ఉన్నాను. దక్షిణ భారతదేశంలో మేమందరం ఉన్నాం. దక్షిణ భారతదేశంలో ఏ ఒక్కరు కూడా, ఏ రాష్ట్రాన్ని కూడా అన్యాయం జరిగేటువంటి ప్రసక్తి లేదు. అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరిగే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు కానీ, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ మరి దీనిపైన రాజకీయం చేయకూడదని. కదిరి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 25 కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయమై ఆయన అధికారులపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రిజిస్ట్రేషన్ వాల్యూ తగ్గించి ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ నేతల అండదండలతో స్కామ్ జరిగిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపించాలని వినతి పత్రం అందజేసినట్లు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చివరి నుంచి ఇప్పుడు మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గత దాదాపు 2 నుంచి 2.5 సంవత్సరాల కాల వ్యవధిలో కదిరి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులను ప్రజల నుంచి వసూలు చేసి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్లు, కొంతమంది సబ్ రిజిస్టర్ ఆఫీసుల సిబ్బంది, దళారులు కలిసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి కోట్ల రూపాయలు దోచుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చేయడం జరిగింది. గత సంవత్సర కాలంగా 2-3 సబ్ రిజిస్టర్లు మారి వాళ్ళకు మధ్యలో వచ్చినటువంటి విభేదాల కారణంగా పెద్ద ఎత్తున ఎవరెవరి భూములకు సంబంధించిన విషయంలో, ఎవరెవరి స్థలాలకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కాకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ గజానికి ఇంత రేట్ అని, లేదా మున్సిపల్ పరిధిలో ఉంటే ఇంత అని, లేదా రెవెన్యూ పరిధిలో ఇంత ఉంటుందనేటువంటి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వం నిర్ణయించినటువంటి యొక్క భూములకు సంబంధించి అండర్ వాల్యూ వీళ్ళే వేసి ఒక భూమికి సంబంధించి ప్రభుత్వానికి 8 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులతో అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్ల కొనుగోలులో సీతక్క 30 కోట్ల స్కామ్కు పాల్పడితే బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని బీఆర్ఎస్ నాయకులు దినేష్ చౌదరి ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని 2 ములాఖత్ అయ్యి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని ఆరోపించారు. సీతక్కకు నిజాయితీ ఉంటే ఫోన్ల కొనుగోలు విషయంలో సిబిఐ విచారణకు డిమాండ్ చేయాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలకులు మాట్లాడితే మాది ప్రజాపాలన, ప్రజాస్వామిక పాలన, రాజ్యాంగానికి మేమే రక్షకులం అనుకుంటా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. మరి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రజల పక్షాన ప్రతిపక్ష బాధ్యత. అందులో భాగంగానే మేము ఒక అంశం లేవనెత్తినాం. తక్కువ ధరకి మార్కెట్లో దొరుకుతున్న సెల్ ఫోన్లను ఎక్కువ ధరకి మీరు ఎందుకు ప్రొక్యూర్ చేశారు
మీరు చెప్తున్న ధరకి మీరు ఇప్పుడు ఇస్తున్న ఫోన్కి మరింత అడ్వాన్స్డ్ వర్షన్ వచ్చిన తర్వాత కూడా అది తీసుకోకుండా తక్కువకే ఇంకా కూడా ఆ పాత అవుట్డేటెడ్ ఫోన్లని మీరు ఎందుకు ఇచ్చారు అనేసి మేము ఒక ప్రశ్న లేవనెత్తినాం. నిజంగానే అందులో కనుక ఎటువంటి అవకతవకలు జరగకపోయి ఉంటే స్వచ్ఛందంగా వారికి వారే ఒక విచారణకు ఆదేశించి ఇందులో ఎటువంటి తప్పు జరగలేదు అని నిజ నిర్ధారణ చేసుకుని ఉంటే బాగుంటుండే. గుమ్మడికాయలు దొంగనంగానే భుజాలు దడుముకున్నట్టు మేము ఎక్కడ కూడా సీతక్క గారు 30 కోట్లు తిన్నారు లేకపోతే ఇంకోటి అనలే కదా. మీ శాఖలో ఈ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి, దీనిపైన వివరణ ఇవ్వండి అంటే దానికి సమాధానం చెప్పకుండా నేను బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళని ఇట్లా అంటారు చెప్పుతో కొడతా అంటే ప్రజాస్వామ్యం ఇదేనా మీరు చెప్తున్న ప్రజాపాలన? అదేవిధంగా కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం ఈ అంశంలో మరి నిజంగా ప్రజాపాలన అయ్యుంటే గతంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఒక టెండర్ విషయంలో అవకతవకలు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు, ఆయనకున్న అవినీతి దాహం వల్ల రాష్ట్రానికి అమరావతి ఒక మోయలేని భారంగా మారిందని మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ రాజధాని అంశంపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే వచ్చే ఇబ్బంది ఏమిటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని దివాలా తీసేలా రాజధానిని నిర్మిస్తున్నారని ఆరోపించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న మంత్రులతో వైసీపీ అధినేత జగన్ను బూతులు తిట్టిస్తూ అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు గారు, రామారావు గారు తిట్టకుండా ఎన్ని తిట్టారు మిమ్మల్ని? అంత ఘోరంగా, అంత నీచంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు వరకు వాళ్ళ అమ్మగారు, నాన్నగారు కూడా, ఖర్జూర్ నాయుడు గారు, అమ్మనమ్మ గారు కూడా తిట్టుండ్రు. అంత ఘోరాది ఘోరంగా ఆయన తిట్లు తిడితే ఇంకెవడనైతే అసలు జీవించడానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఎన్టీ రామారావు గారు గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం. వారేం చెప్తారు? అల్లుడైన కొడుకుతో సమానంగా చూస్తే తనను 73 వయసులో అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినప్పుడు, ద్రోహం చేసినప్పుడు ఎన్టీఆర్ గారికి 73 వయసు. 73 వయసులో మోసం చేశాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువుకు గడ్డి వేస్తే, పశువు కింద గడ్డి వేస్తే అది తిన్నగా విశ్వాసంతో ఇంటికొచ్చి పాలిస్తుంది అని చెబుతూ చంద్రబాబు పశువుకున్నంత విశ్వాసం కూడా లేనివాడని విమర్శించారు ఎన్టీ రామారావు గారు. అప్పలనాయుడు గారు కలిసెట్టి ఆయన, అప్పలనాయుడు ఆయన ఎంపీ గారు నిన్న బొమ్మల గమ్మల వీడియోలు, సినిమాలు చూపించాడు. అప్పలనాయుడు ఆయన కలిసెట్టి చూస్తారా? యాత్ర రేపు సినిమా మళ్ళీ నీకు పంపిస్తా. ఇవన్నీ ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపించి కాసులతో అధికారం చేపట్టాడని ఆయన విమర్శించారు. రామారావు గారి దగ్గర ఉన్నటువంటి 224 మంది ఎమ్మెల్యేలని, మెజారిటీ ఎమ్మెల్యేలని కాసులతో కొనుక్కున్నాడు, పదవులు ఎరేసాడని చెప్పి రామారావు గారు తిట్టకుండా తిట్టాడు. హైదరాబాద్ నగర పౌరుల ఆరోగ్యాన్ని హరించి వేస్తున్న ఆహార కల్తీని అరికట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ స్పష్టం చేశారు. కల్తీ నివారణ కోసం బేగం బజార్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెచ్ ఫాస్ట్ కార్యాలయాన్ని ఆయన సందర్శించి అక్కడ పనితీరును సమీక్షించారు. పర్యటనలో భాగంగా కార్యాలయంలోని రిసెప్షన్, ఇన్స్పెక్టర్, ఎస్ఐల గదులతో పాటు లాకప్లు, మహిళా సిబ్బంది విశ్రాంతి గదులను పరిశీలించారు. అనంతరం క్షేత్రస్థాయి సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై విధుల్లో వారు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆటంకాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది
ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటి వరకు హెచ్ఫాస్ట్ బృందాలు నగర వ్యాప్తంగా 117 కేసులు నమోదు చేసి సుమారు 129.34 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. అత్యంత తక్కువ సమయంలోనే ఈ విభాగం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం అభినందనీయమని, ఇది సిబ్బంది సామూహిక కృషి ఫలితమేనని కొనియాడారు. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు ఈ ఒక హెచ్ఫాస్ట్ కార్యాలయానికి రావడానికి చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా తక్కువ టైంలో మీరందరూ కూడా బాగా కృషి చేశారు. టాస్క్ ఫోర్స్ మీరందరూ కూడా హెచ్ఫాస్ట్ ఆఫీసర్స్ మీ యొక్క ఆఫీసర్స్ నేతృత్వంలో మంచి పని చేసి ప్రజలకి మెరుగైన ఆరోగ్యం ఇవ్వడానికి వాళ్ళు కొన్ని సంవత్సరం కూడా వాళ్ళు జీవనం కూడా పెంచడానికి మీరందరూ కూడా అదేవిధంగా ఒక ఆరోగ్య హైదరాబాదు సురక్షిత హైదరాబాద్ ఒక నినాదంతో మీరందరూ కూడా పనిచేస్తున్నారు. సో అందుకు మీరందరూ కూడా నా తరఫు నుంచి సిటీ పోలీస్ తరఫున కూడా పేరు అభినందిస్తున్నాను. చాలా తక్కువ టైంలో ప్రజల నుంచి చాలా బాగా స్పందన వచ్చింది. ఈ అడల్ట్రేషన్ అనేది చాలా సంవత్సరం నుంచి నడుస్తుంది. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, నేను నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడు ఇట్లాంటి పైన చాలా కృషి చేయడం జరిగింది. దానికి మొత్తము అడ్డ హైదరాబాద్ అని చెప్పి తేలడం జరిగింది. అప్పుడు కూడా వచ్చి ఇక్కడ ఫేక్ సోప్స్, ఫేక్ విక్స్, ఫేక్ అమృతాంజని ఇట్లా రకరకాల ప్రొడక్ట్స్, అట్లానే కొన్ని ఈటరీ వస్తువులు కూడా బాగా అయ్యేది. బట్ మనం అక్కడ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి ఇక్కడ కొంత మనం పట్టుకోవడం జరిగింది. కానీ బట్ ఒక సిస్టమేటిక్ అప్రోచ్గా చేయడానికి మనం ఒక ప్లాన్ చేశాను. బట్ అప్పుడు మళ్ళీ నాకు ఇక్కడ రావడంతో ఒక మంచి అవకాశం దొరికిందని చెప్పి అనిపించి ఈ ఒక హెచ్ఫాస్ట్ని మనము స్టార్ట్ చేయాలి. ప్రజలకు ఒక మంచి మనం మెరుగైన ఆరోగ్యం ఇవ్వడానికి ఉంటుంది. ఎందుకంటే మన ఆయుష్యాన్నే మనము తగ్గించుకుంటున్నాం. బికాజ్ మనకు తెలుసో తెలియకుండానే మనము ఇలాంటి కల్తీ పదార్థాన్ని మనము సేవిస్తున్నాను. మనం కాకుండా మన పిల్లలు, మన చుట్టాలు, మన ఫ్రెండ్స్, మన పేరెంట్స్, సమాజం అంతా దీంతో చాలా నష్టం జరగడం జరుగుతుంది. బట్ డెఫినెట్లీ ఈ ఒక్క సింగర్ మంగ్లీ, అడ్వకేట్ సుబ్బారావు మధ్య కొనసాగుతున్న వివాదం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉత్కంఠకు దారితీస్తుంది. ఈ కేసులో వస్తున్న వివిధ రకాల ఆరోపణలపై పంజాగుట్ట సిఐ రామకృష్ణ మీడియాకు పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ వివాదం వెనుక ఒక పెద్ద ఫైనాన్స్ స్కామ్ ఉందనే వార్తలపై సిఐ స్పందిస్తూ ఇప్పటి వరకు తమకు ఆ స్కామ్కు సంబంధించి ఎలాంటి అధికారిక ఫిర్యాదులు అందలేదని స్పష్టం చేశారు. బాధితులుగా చెప్పుకుంటున్న వారు కూడా ఈ స్టేషన్ పరిధిలోకి రారని తెలిపారు. కొంతమంది బాధితులతో కలిసి సుబ్బారావు స్టేషన్కు వచ్చి సమయంలో ఆయన మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. తక్షణమే నిర్వహించిన బ్రీత్ అనలైజర్ టెస్టులో 27 mg ఆల్కహాల్ శాతం నమోదైనట్లు వెల్లడించారు. టెస్టు చేస్తున్న సమయంలో సుబ్బారావు మీడియా సాక్షిగా హంగామా సృష్టించారని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించారని పేర్కొన్నారు. ప్రస్తుతానికి 2 వర్గాల ఫిర్యాదులను నిశితంగా పరిశీలిస్తున్నామని, చట్ట ప్రకారం నిష్పక్షపాతంగా దర్యాప్తు కొనసాగిస్తామని పంజాగుట్ట సిఐ తెలిపారు. ఇక్కడికి వచ్చేటప్పుడు మద్యం తాగి రాకూడదు అనేది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మద్యం తాగి అతను వచ్చాడని చెప్పి అనుమానంతో మేము ఆల్కహాల్ టెస్ట్ చేయడం జరిగింది. ఆల్కహాల్లో 27 mg అతనికి మోతాదు దాంట్లో రావడం జరిగింది. సో దాని మీద కూడా అతనికి చర్యలు తీసుకుంటాం. సుబ్బు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఫిర్యాదులు విట్నెస్లు ఎప్పుడు సమర్పిస్తానని చెప్పాడు సార్, ఎందుకు ఇవ్వలేకపోయారు? ఏమైనా తెలుసా, ఏమైనా అడిగారా మీరు? ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కాగానే ఇస్తామని చెప్పేసి అన్నారు. సో మేము కూడా అదే అనుకున్నాం. ఇంతవరకు అతను ఇవ్వలేదు. మంగ్లీ ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద మేము లీగల్ ఒపీనియన్ తీసుకొని ఏ విధంగా ప్రొసీడ్ కావాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. సుబ్బారావు ఆరోపణలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశం మాత్రం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ తో ఎలాంటి సంబంధం లేదా? లేదు, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఆ మైక్రో ఫైనాన్స్ సంబంధించిన దాంట్లో పెట్టుబడి పెట్టిన విషయాలు కానీ మాకు ఎటువంటి ఫిర్యాదు రావడం కానీ ఆ పరిధి కూడా మా దాంట్లో రాలేదు. ఒకవేళ మాకు కనుక కంప్లైంట్ కానీ ఇస్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్ మేము దాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సార్, మీరు సుబ్బు ఫిర్యాదు మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మంగ్లీ ఫిర్యాదు మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పటి వరకు జరిగింది ఏంటి? ఎవరైనా ఎవిడెన్స్ సమర్పించారా? సుబ్బారావు గారు 6 రోజుల క్రితం మాకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది వ్యక్తులు అతన్ని బెదిరించారని చెప్పి, మధు తదితరులు బెదిరించారని చెప్పి, దాంట్లో మంగ్లీ అని చెప్పేసి ఒక సెలబ్రిటీ వాళ్ళ తమ్ముడు ఉన్నారని చెప్పేసి దాంట్లో పర్టికులర్గా ఆయన మెన్షన్ చేశారు. దాంట్లో బెదిరించారు, తర్వాత మమ్మల్ని తిట్టారని చెప్పేసి ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ అనేది నాన్ కాగ్నిజబుల్ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల మేము కోర్టు పర్మిషన్ తీసుకొని దాంట్లో కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు కేసు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అతని ఇంతవరకు మాకు ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు.
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి రాజస్థాన్ రాయల్స్పై 57 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. సన్ రైజర్స్ నిర్దేశించిన 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన ప్రఫుల్ హింగే, రెండో బంతికి వైభవ్ సూర్యవంశీ, నాలుగో బంతికి ధ్రువ్ జురెల్, ఆరో బంతికి ప్రిటోరియస్ను పెవిలియన్కు పంపాడు. ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి రాజస్థాన్ను కోలుకోలేని దెబ్బతీశాడు. ఆ వెంటనే 2 ఓవర్లలో యశస్వి జైస్వాల్ 1ను సాకిబ్ హుసేన్ అవుట్ చేయగా, తన తర్వాతి ఓవర్లో కెప్టెన్ రియాన్ పరాగ్ 4 కూడా హింగే పెవిలియన్ చేర్చాడు. దీంతో రాజస్థాన్ కేవలం 9 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రఫుల్ హింగే, సాకిబ్ హుసేన్ చెరో 4 వికెట్లతో రాజస్థాన్ పతనాన్ని శాసించారు. ఇషాన్ మలింగ 2 వికెట్లు పడగొట్టాడు. చివరకు రాజస్థాన్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకుముందు టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ప్రారంభించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ 44 బంతుల్లో 91, 8 ఫోర్లు, 6 సిక్సర్లు విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. రాజస్థాన్ బౌలర్లను లక్ష్యంగా చేసుకుని బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించాడు. శతకానికి చేరువలో అతడు అవుట్ అయ్యాడు. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. ముఖ్యంగా నితీష్ తన చిన్న ఇన్నింగ్స్లో 4 సిక్సర్లు బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. చివరిలో సలీల్ అరోరా కూడా రాణించడంతో సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్ సాధించింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీశాడు. రెండు రోజులుగా నష్టాల్లో ఉన్న బంగారం, వెండి ధరలు మంగళవారం తిరిగి పుంజుకున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, దౌత్యపరమైన చర్చలకు అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో ద్రవ్యోల్బణంపై ఆందోళన తగ్గడంతో బులియన్ మార్కెట్లో కొనుగోలు ట్రెండ్ కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ధర 0.74% పెరిగి ఔన్స్కు $4,802.80 వద్ద ట్రేడ్ అయింది. గత 2 సెషన్స్లలో కోల్పోయిన నష్టాలను చాలా వరకు రికవరీ చేసింది. అలాగే వెండి ధర కూడా 2% పెరిగి ఔన్స్కు $77.16లకు చేరింది. ఇరాన్ అధికారులు చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు తమను సంప్రదించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. మరోవైపు అంతర్జాతీయ చట్టాల పరిధిలో శాంతి చర్చలను కొనసాగించడానికి టెహ్రాన్ సిద్ధంగా ఉందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా సూచించారు. ఈ పరిణామాలతో గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడింది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నైపుణ్యం, సామాజిక స్పృహ కలిగిన వైద్యులు సమాజంలో ప్రగాఢమైన మార్పు తీసుకురాగలరు. ఎయిమ్స్ రాజ్కోట్ మొదటి స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము వెల్లడి. ఇరవై 21వ శతాబ్దం మహిళలదే, కొత్త చరిత్రను లిఖించనున్నామన్న ప్రధాని మోదీ. అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్ వద్ద నివాళులు అర్పించిన మోదీ. దేశ నిర్మాణంలో ఆయన కృషి స్ఫూర్తిదాయకమన్న ప్రధాని. డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. ఇది రాజకీయ పార్టీలకు, ప్రభుత్వానికో సంబంధించిన అంశం కాదని స్పష్టీకరణ. డిలిమిటేషన్పై రాజకీయం చేయకండి, రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి విజ్ఞప్తి. కదిరి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 25 కోట్ల అవినీతి ఆరోపణలు. అధికారులపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. సీతక్కకు నిజాయితీ ఉంటే ఫోన్ల కొనుగోలు విషయంలో సిబిఐ విచారణకు డిమాండ్ చేయాలి. సవాల్ విసిరిన బీఆర్ఎస్ నాయకులు దినేష్ చౌదరి.
చంద్రబాబు అవినీతి దాహం వల్లే రాష్ట్రానికి అమరావతి మోయలేని భారంగా మారింది. మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు. ఆహార కల్తీని అరికట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం, స్పష్టం చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్. మంగళి వర్సెస్ అడ్వకేట్ సుబ్బారావు, పంజగుట్ట పోలీసుల కీలక వివరణ. సన్ రైజర్స్ కొత్త బౌలర్ల వికెట్ల జాతర, రాజస్థాన్పై అద్భుత విజయం. శాంతి మాట పసిడికి బాట, పెరిగిన బంగారం ధర, వెండి ధరలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.